గైస్ ఇదేమిటనుకుంటున్నారా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గనా జీవాస్ వరల్డ్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. రైస్ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా అయితే వెజిటేబుల్స్ని వాష్ చేసుకుని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను. సో దట్ క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా క్యాబేజీ, ఇంకా 1 లెమన్ తీసుకుందాం. ఇప్పుడైతే ముందుగా స్టవ్ అంటించి కడాయి పెట్టుకుని కడాయి అయితే బాగా హీట్ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్ ప్యాన్ కడాయి అయితే బాగా హీట్ ఎక్కింది. ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఒకసారి అలా తిప్పుకోవాలి ప్యాన్ని. సో దట్ ఎగ్స్ వేసినప్పుడు మాడిపోకుండా అంటుకోకుండా రావడం కోసం ఫ్రైడ్ రైస్. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది గైస్. మేమైతే ఒక 4 ఎగ్స్ తీసుకున్నాం ఈ ఫ్రైడ్ రైస్కి. ఇప్పుడు 1 బై 1 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుందాం. ఎగ్స్ ఒకసారి మీరు చెక్ చేసుకుని వేసుకోవచ్చు. వాటర్లో వేసుకుని బాగున్నాయో లేదో చెక్ చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే ఒక బౌల్లో మిక్స్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. మేమైతే ఫ్రెష్ ఎగ్స్ తీసుకున్నాం కాబట్టి ఇలా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సో దట్ ఎగ్స్ అలా స్ప్రెడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఎగ్స్ వేసిన తర్వాత అలా వదిలేయాలి గైస్. ఎందుకంటే అది కొంచెం వేగితే మనం పీసెస్లా కట్ చేసుకోవడానికి బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి. వెంటనే కదిపేస్తే అది చితికిపోయినట్టు అవుతుంది, అంత బాగోదు. ఇలా కట్ చేసుకుంటే అయితే పీసెస్గా ఉంటాయి, తినడానికి టేస్టీగా ఉంటుంది. ఎగ్ అయితే వేగుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి ప్యాన్లోనే. ఇప్పుడు ఇందులో అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకుందాం. ముందుగా చికెన్ని పకోడీలా వేయించుకుని పక్కన పెట్టుకున్నాం. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఉంచుకున్నాను. ఇప్పుడు అవి యాడ్ చేసాం ఇందులో. ఆ చికెన్ పీసెస్ కూడా కొంచెం వేగాలి గైస్ ఆయిల్లో. చికెన్ కూడా ఒక 2 మినిట్స్ అయితే వేపుకుందాం. ఇప్పుడైతే ఇందులో కొంచెం పచ్చిమిర్చి, సో దట్ 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేసేసుకోవచ్చు. కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు క్యారెట్ తురుము అయితే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నది. ఇప్పుడు కొంచెం క్యాబేజీ కూడా యాడ్ చేసేసుకుందాం. మొత్తం 1 బై 1 యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని ఒక్కసారి కలుపుకుందాం. కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాం. సో దట్ ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాం. ఒక 3 మినిట్స్ అయితే సాటే చేసుకోవాలి వెజిటేబుల్స్ని. ఎక్కువ అయితే ఫ్రై అవసరం లేదు, కొంచెం సాటే అయితే క్రంచీగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇవైతే వేగిపోతున్నాయి. దీనిలో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం బాగా. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. అండ్ పసుపు వేయడం వల్ల ఏంటంటే కొంచెం కలర్ లైట్గా న్యాచురల్ కలర్లో ఉండడం కోసం. ఈ ముక్కలన్నిటిని బాగా ఫ్రై అయిపోయినాయి. వీటిని బాగా కలుపుకోవాలి. మనకి ఫ్రై అయిన స్మెల్ అయితే తెలుస్తుంది. అప్పుడు దీనిలోకి ముందుగా రైస్ చల్లారి పెట్టుకుని ఉంచుకుంటాం కదా,
ఆ రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. మేము రైస్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. చల్లార్చుకోవడానికి పక్కన ఉంచుకున్నాం. ఈ ఫ్రైడ్ రైస్ అయితే మాకు ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్కి అయితే వస్తుంది గైస్. వెజిటేబుల్స్ అయితే బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో చల్లార్చుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకుందాం. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు రైస్ యాడ్ చేసుకోండి. మాకు ఉన్న మెంబర్స్ని బట్టి మేము రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. రైస్ చల్లారితే ఫ్రైడ్ రైస్కి మనం కలిపినప్పుడు రైస్ మెత్తగా అవ్వకుండా విరిగిపోకుండా బాగా వస్తుంది. రైస్ అయితే వేసేసుకుని ఒకసారి మొత్తం ఈ వెజిటేబుల్స్ అన్ని రైస్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలిపేసుకుందాం ఇప్పుడు. ఓకే గైస్, కలిసిపోయినాయి రైస్, వెజిటేబుల్స్, ఎగ్స్. చూడడానికి ఇప్పుడే టెంప్టింగ్గా ఉంది. ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం రైస్కి సరిపడగా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కొంచెం ధనియాల పొడి, ఇంకొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాం. కొంచెం మిరియాల పొడి కూడా, వైట్ పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నింటినీ కూడా ఒకసారి రైస్లో కలిసేలాగా మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మేమైతే ఈ ఫ్రైడ్ రైస్లో వెనిగర్ కానీ వేయం గైస్. రైస్ మొత్తం సాల్ట్, మనం వేసిన మసాలాలు అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేసుకుందాం. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. నిమ్మరసం కూడా పిండేసుకుంటున్నాం గైస్. 1 లెమన్ అయితే తీసుకున్నాం కదా, ఆ లెమన్ కూడా ఈ రైస్లో పిండేసుకున్నాం. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాం. ఇలా మిక్స్ చేసేసుకున్నాం గైస్. ఫ్రైడ్ రైస్ చూడడానికే చాలా టెంప్టింగ్గా ఉంది. ఎస్ గైస్, ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాం గైస్. మాకైతే ఇంకొంచెం సాల్ట్ పడద్దు అనిపించింది, యాడ్ చేసుకున్నాం. మళ్ళీ ఫ్రైడ్ రైస్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా మొత్తం రైస్కి పట్టుకునేలాగా. ఎస్ గైస్, ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. బయట పిల్లలు అయితే వెయిటింగ్. వాళ్ళకైతే ఇది ఫేవరెట్ డిష్, ఈ ఫ్రైడ్ రైస్. ఓకే గైస్, ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బౌల్లోకి తీసేసుకుందాం. ప్లేట్లో అయితే ఆనియన్స్, లెమన్తో అయితే సర్వ్ చేశాను గైస్. ఇప్పుడైతే పిల్లలకి టేస్ట్ చూపిస్తాను. మా చిన్నోడికైతే చికెన్ అనేది ఫేవరెట్. ఇప్పుడు తిన్నాక టేస్ట్ చెప్తాడు. చాలా చాలా బాగుందని చెప్తున్నాడు గైస్. ఇప్పుడు మా గణ టేస్ట్ చేస్తున్నాడు. వీళ్ళకైతే ఫ్రైడ్ రైస్ అయితే ఫేవరెట్స్. సూపర్ అంటున్నాడు గైస్, చాలా బాగుంది అంటున్నాడు. మీరు కూడా ట్రై చేయండి అని చెప్తున్నాడు. ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి. బాయ్.